హెబ్రీ పత్రికలోంచి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 4 వచనాలు చదువుకుని ధ్యానం చేసుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. 5వ వచనం కూడా చదువుదాం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనాను చెప్పిన. పరమ తండ్రి, మీ ఘననామము బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినముల అంతములో కుమారుని ద్వారా మాతో మాట్లాడుతూ కుమారుని గురించి మాతో మాట్లాడుతున్నందులకే స్తోత్రాలు. తండ్రి, మీ కుమారుని యందు మమ్మల్ని కుమారులుగా చేసి సమస్తాన్ని నిర్వహించుట మాత్రమే కాదు, పాపముల విషయంలో శుద్ధీకరణము కూడా మీరే చేశారు. మా పాపముల నుండి విడిపించి తండ్రి, మీ కుడిపార్శ్వమున క్రీస్తుతో పాటు మమ్మల్ని కూడా కూర్చొని విధానం బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున స్తోత్రములు చెల్లించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కొరకు మనం చేసేది కాదు, కానీ ప్రభు మన కొరకు చేసిన వాటిని మనం మర్చిపోకూడదు. ప్రభు కొరకు మనం ఏం చేయాలి అనేది కాదు, ఆయన మన కొరకు ఏం చేశారో మనం తెలుసుకున్నప్పుడే మనం ఆయన కొరకు జీవించగలుగుతాం. ఆయన ద్వారా ఆయనలో జీవించగలుగుతాం. ఆయన మన కొరకు ఏం చేశాడో తెలియకుండా నేను ప్రభువు నమ్మేసుకున్నాను, బాప్తిసం తీసేసుకున్నాను, చర్చికి వెళ్ళిపోతున్నాను, వచ్చేస్తున్నాను అని అంటే అది ఆరాధన కాదు. అది దేవుణ్ణి సేవించటం కాదు. ఏది సేవించటం అని అంటే ఆయన మన కొరకు చేసిన వాటిని మనం తలంచుకుంటూ ఆయన చేసిన వాటిని బట్టి మనము మంచి మనస్సాక్షిని పొందుకొని విశ్వాసం ద్వారా ఆల్రెడీ మన హృదయం పవిత్రపరచబడింది కనుక ఆయన చేసిన దాన్ని బట్టి మన హృదయం ఏమైంది? పవిత్రపరచబడింది. తర్వాత ఏం చేయాలి? మరి జీవించాలి కదా. కాబట్టి ఆయన చేసిన వాటిని తెలుసుకుంటూ ఉన్నప్పుడు మన మనస్సాక్షి పవిత్రమవుతుంది. కాబట్టి మనం ఆయనకు తగినట్లుగా సేవించగలము, లేక ఆరాధించగలము. ఆయన్ని ఆరాధించాలంటే అసలు ఆయన ఎవరు, ఆయన లక్షణాలు ఏంటో, ఆయన మన కొరకు ఏం చేశాడు అది మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరు అని అంటే ఇక్కడ మొదటి మాటలో ఆయన మాట్లాడేవాడు. ఫస్ట్ ఎవరు? మాట్లాడేవాడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? పూర్వం అంటే ప్రవక్తల ద్వారా. ఇప్పుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటే మాట్లాడేవాడు. ఆయన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఈ దినముల అంతంలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కుమారుని ద్వారా మాట్లాడేటప్పుడు, దేవుడు కుమారుని ద్వారా మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన గురించే కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. తండ్రి ఏమైనాడు అన్నది కుమారుని ద్వారా మాట్లాడాడు. కుమారుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతూ వచ్చాడు అంటే తండ్రి గురించి మాట్లాడుతూ వచ్చాడు. తండ్రి కుమారుని గురించి సాక్ష్యమిస్తే, కుమారుడు తండ్రిని గురించి సాక్ష్యమిస్తే, మరి కుమారుని విశ్వసించిన వానికి హృదయము శుద్ధి కలిగితే ఆ హృదయంలోనికి పంపబడిన పరిశుద్ధాత్ముడు తండ్రిని గురించి కుమారుని గురించి కూడా సాక్ష్యమిస్తూ
కుమారుని యందు మనకు అనుగ్రహింపబడిన స్థితి అనగా కుమారత్వము, పరలోక భాగ్యము, పరలోకములో ఉన్న స్థితిని గురించి మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. కనుక ఆయన మాట్లాడేవాడు. ఏం మాట్లాడేవాడు? ఆయన ఏదైనా మాట్లాడితే, ఏది మాట్లాడినా అది మన మేలు కొరకే, మన క్షేమం కొరకే, మన రక్షణ కొరకే, మన భద్రత కొరకే, మనల్ని ఆశీర్వదించుట కొరకే. ఆయన మాటలో ఏముందంటే జీవం ఉంది. జీవములో ఏముందంటే అభివృద్ధి ఉంది. జీవములో మనకి జీవం ఉంది, మనకు జీవం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే నిత్య జీవము. ఆయన ఎవరు? నిత్య జీవం. కాబట్టి యేసుక్రీస్తుని విశ్వసించిన వారు ఏం కలవారు? నిత్య జీవము గలవారు. నిత్య జీవము గలవారమే ఎన్ని ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయన సృష్టికర్త, మాట్లాడే దేవుడు. ఆ తర్వాత ఏంటి? సృష్టికర్త. ఇప్పుడు మాటతోటే సమస్తాన్ని సృష్టించాడు. ఓకేనా? అందుకని ముందు ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడు అంటే అర్థం ఏంటి? జీవము గల దేవుడు అని అర్థం. జీవం ఉంటేనే కదా మాటలు వస్తాయి. జీవం లేకుండా శబ్దం వస్తుందా? కథలకు ఉంటుందా? కాబట్టి మాట్లాడే దేవుడు అంటే ఏంటి అర్థం? జీవం గల దేవుడు. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఏమనుంది? ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. సమస్తాన్ని కూడా, సమస్తానికి ఆయన కుమారుణ్ణే వారసునిగా నియమించాడు. కాబట్టి ఏం చేశాడు? ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అంటే అర్థం ఏంటి? మనకు కింద ఫుట్నోట్లో రాశాడు, యుగములను నిర్మించెను. యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించాడు, యుగములను నిర్మించాడు. అంటే ఏంటి? సృష్టికర్త, నిర్మాణకుడు, నిర్మించేవాడు, కట్టేవాడు, అభివృద్ధి చేసేవాడు. దేవుణ్ణి ఇలాగ ఆరాధించాలి మనం. ఈ విషయాలన్నిటినీ ఒక తిండిలో ఆనందాన్ని ఎదుక్కోవడం, లేకపోతే ఇలాగ లోకంలో ఏదో చేసి, ఏదో కార్యక్రమం చేసి ఆనందపడాలనుకోవడం. ఆ చేసినప్పుడు మరలా దాన్ని ఫోటోల్లోనూ వీడియోలోనూ బంధించుకొని స్వీట్ మెమరీస్, ఆ మెమరీస్, ఈ మెమరీస్, హాట్ మెమరీస్ అని దాచుకొని ఆనందపడాలని ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం అంతా బయట నుంచే జరుగుతుంది తప్ప లోపల నుంచి ఏం లేదు. లోపల నుంచి ఆనందం రావాలంటే అది శాశ్వత ఆనంద సంతోషం. ఇందాక సంఘానికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఎన్ని ఉన్నాయి? ఆయన అలంకారం ఎంత గొప్పగా ఉంది. ఆ పరలోక రాజ్యాన్ని సువర్ణ, సునీయముల, మాణిక్య, రత్నాలతో ఆయన ఏం చేశాడు? అలంకరించాడు. ప్రశస్త వస్త్రాలతో అలంకరించాడు. ఏమో ఇవేం మనకి పెద్ద గొప్ప అనిపించదు. అనిపించకపోతే ఇంక ఎందుకు అనిపించట్లేదంటే అసలు యేసుప్రభులు ఏమన్నాయో మనకే ఇంకా తెలియలేదు. కాబట్టి మరి ఏంటంటే యేసుప్రభుని నమ్ముకున్నాం కనుక అందరూ ఎలా ఉన్నారంటే పైకి భక్తి, ఇందాక చెప్పినట్టు వేషం ఏంటి? పైకి భక్తి, కానీ దేవుని శక్తిని ఆశ్రయించని ఎరగకపోవడం. దేవుని శక్తి లేకుండా దేవునితో నేను బతికేస్తాను, దేవుని కోసం నేను బతికేస్తాను. అసలు నీ బతుకు ఎక్కడది? నీకు బతుకు ఎక్కడదే? నీ బ్రతికిచ్చింది ఎవరు? ఆయన. బ్రతికిచ్చిన దేవుడి గురించి తెలియదు, కానీ దేవుడి కోసం బ్రతికేస్తానని, దేవుడి కోసం ఏదో చేసేస్తానని, దేవుడి కోసం ఏదో ఎరగదీసేస్తానని రోజు మాట్లాడతారు. కానీ ఏమని చేస్తారా? నువ్వేం చేయగలదురా బాబు, ఆయన నీ కోసం ఏం చేశాడో తెలుసుకోవడానికి రా. తెలుసుకోవడానికి నువ్వు వస్తే తెలుసుకునే కొద్దీ నువ్వు జీవిస్తావు. నువ్వు జీవిస్తే నీ జీవితమే సువార్త. నువ్వు జీవించలేనప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా ఎవరికీ ప్రయోజనం ఉండదు. నువ్వు జీవిస్తావంటే నువ్వు నోటితో చెప్పకపోయినా నీ జీవితమే సువార్త. ప్రభు మహిమను అద్దం వలె ప్రతిఫలం. ఇప్పుడు మనం జీవిస్తామంటే ఆయన మహిమ ప్రతిఫలింపబడుతుంది, ప్రకటించబడుతుంది. మనం ఆరిపోయిన దీపంలాగా ముసుగేసినటువంటి అంటాడు కదా, మంచం కింద కొంచెం క్రింద. మంచం కింద అంటే సోమర్తనం, కొంచెం కింద అంటే వ్యాపారం. ఈ రెండిట్లోనూ పెడతాడు ఎవడైనా సరే తన జీవితాన్ని, కాదా? అర్థమవలేదా? మంచం కింద అంటే ఏంటి? సోమర్తనం. వాడు ఏ పని చేయడు, ఇంకా తింటాడు శుభ్రంగా. అమ్మ నాన్న ఎవరో ఒకరు పెడతారనుకో, తింటాడు, పంటాడు. అంటే తెలంగాణ భాషలో అంటారు తింటా పంటం, అంతే. ఏంట్రా నీ బతుకు? తింటం పంటమేనా, ఇంకేం లేదా? మన ప్రాంతంలో అంటాడు టీ డిపార్ట్మెంట్ అంటాడు. అంటే తింటాడు, తొంగుంటాడు, తిరుగుతాడు.
తింటాడు, తిరుగుతాడు, తొంగుంటాడు అంటారు, లేదా దొలుతారు అంటారు. ఇటువంటి అంటే తినటము, తిరగటం, పడుకోవడం, ఇంకా అదే డిపార్ట్మెంట్. సరే, ఇది అయినోడు ఏం చేస్తాడు? కొంచెం అంటే ఏంటి? కొలత అన్నమాట. వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు? దీపాన్ని, దేవుడు వెలిగించిన ఆ దీపాన్ని ఏం చేస్తాడు? కొంచెం కింద పెడతాడు. మంచం కింద పెట్టాడంటే అర్థం ఏంటి? ఎవరికి కనపడదు ఆ వెలుగు, నిద్రపోతాడు సోమరపోతులాగా. ఇక టీటీడీ డిపార్ట్మెంట్ చెప్పాను కదా, తింటాడు, పంటాడు, అంతే తెలంగాణలో అయితే. మరి కొంచెం కింద అంటే ఏంటి? వ్యాపారం అంటే ఇప్పుడు ఏదైనా వ్యాపారమే. వీడియో తీసేది, ఫోటో తీసేది వ్యాపారమే, బట్టలు అమ్మేది వ్యాపారమే, ఫ్యాక్టరీకి వెళ్ళేది వ్యాపారమే. ఎందుకు? డబ్బులు వచ్చేది. డబ్బులు రావడానికి నువ్వేం చేసినా అది వ్యాపారమే. అంటే ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళాడు, వచ్చాడు, పడుకున్నాడు, ఫ్యాక్టరీకి వెళ్ళాడు, వచ్చాడు, తిన్నాడు, పడుకున్నాడు. అంటే ఉన్న సమయాన్ని ఏం చేస్తున్నాడు? సంపాదన కోసం వాడుతున్నాడు అనుకో, అది కూడా కొంచెం. అంటే 30 రోజులు పని చేస్తే 30 రోజులు జీతం వస్తుంది, అది కొంచెం. అందుకని ప్రభు మాటల్లో చాలా ఆంతర్యం ఉంది. మనం కొంచెం దగ్గర తీసుకుంటే మోసపోతాం. కొంచెం అనేది వ్యాపారం అంటే మనం బ్రతుకు తెరువు కోసం మనం చేసే కష్టం. అంటే అంతా కష్టం కొరకే, అంతా తిండి కోసమే, అంతా బ్రతుకు కోసమే, అంతా దీనికోసమే అయితే మరి ఇంకా ప్రభువుని ఆరాధించేది ఎప్పుడు? ప్రభువుని సేవించేది ఎప్పుడు? ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అది ఏంటంటే, నువ్వు మంచం మీద ఉన్నా, కొంచెం అంటే వ్యాపారం చేస్తున్నా, లేకపోతే విశ్రాంతి తీసుకుంటా ఉన్నా, నువ్వు మెలకుగా ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, నువ్వు ప్రభువుని వాడవైనప్పుడు నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆరాధనగానే ఉంటుంది. అదే జీవించటమే ఆరాధన. నువ్వు జీవించలేనప్పుడు ఇదిగో తింటావు, పంటావు, తర్వాత ఏం చేస్తావు? వ్యాపారం చేస్తావు. వ్యాపారం చేసేటప్పుడు ఏం కోరుకుంటావు? లాభం. ఏంటి? లాభం ఎక్కువ వస్తే దేవుణ్ణి మర్చిపోతావు. అసలు లాభం లేకపోయినా దేవుని మర్చిపోయి నువ్వు తిట్టుకుంటావు, లేకపోతే జనాలను తిడతావు, శపిస్తావు. నానా రకాలైనటువంటి అపార్థాలన్నీ, లేకపోతే చెడ్డ మాటలన్నీ వచ్చేస్తూ ఉంటాయి, శాపనార్థాలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని, మన జీవితాన్ని మనమే శపించుకుంటాం, మన దీపాన్ని మనమే ఆర్పేసుకుంటాం. అవునా కాదా? కొంచెం కింద దీపాన్ని కప్పేస్తే ఏమవుద్ది? ఆరిపోద్ది. వెలుగుతున్న తర్వాత ఎవరికి వెలుగు రాదు, సరికదా? ఇప్పుడు మంచం కంటే ప్రమాదమైంది కొంచెం. మంచం మీద పడుకున్నవాడిని ఏదో ఒక 4 దెబ్బలు వేసన్నా లేపవచ్చు. కొంచెం కింద పెట్టామనుకో, వ్యాపారంలో పడి మొత్తం ఆరిపోతాడు, పూర్తిగా ఆరిపోతాడు అనమాట. దేవుడు వ్యాపారం చేయొద్దని చెప్పట్లేదు, ఆ వ్యాపారంలో నీ ఆత్మని ఆహుతి చేయొద్దని చెప్తున్నాడు, ఆర్పివేసుకోవద్దని చెప్తున్నాడు. ఇంకా 24 hours అదే పనిలో. ప్రభు సన్నిధి లేదు, ప్రభు యొక్క వాక్యం లేదు, ఆయన మాట లేదు. ఆయన జీవం లేనప్పుడు ఆయన జీవం వ్యాపారంలో లేదు. వ్యాపారంలో జీవనోపాధి ఉంది, జీవం లేదు. ఏం తేడా తెలిసిందే మీకు? వ్యాపారంలో భోజనం మాత్రమే ఉంది, కానీ భోజనం వల్ల మాత్రమే మనిషి జీవించడం, బ్రతకడం. దేవుని నోట నుండి వచ్చే మాట అవసరం. ఒకవేళ భోజనమే అవసరం అయితే ఇక సువార్త అవసరం లేదు, అందరూ భోజనం సంపాదించుకోవటమే, పంటలు పండించుకోవడం, తినటం పంటమే, ఇంకా అంతే. తినటము, సంపాదించుకోవడము, పండించుకోవడం, తినటం, పంటం. నా చిన్నతనంలో ప్రజలు ఎలాగ ఉండేవారంటే, పల్లెటూరు, ఈ ప్రక్కన ఉన్న మా అమ్మమ్మ గారి ఊరు ఎర్రనీలగుంట, తెలుసు కదా మీకు. అక్కడే నేను ఎక్కువ, నా భారీ చిన్నతనం. అలా ఉన్నప్పుడు నేను పరిశీలిస్తే, నన్ను అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు ప్రజలు ఎలాగ ఉండేవారంటే, ఎప్పుడో పండగ వచ్చాయి, ఆ పండగ రోజునే తలస్నానం చేసేవారు. మిగిలినప్పుడు తలస్నానం కూడా చేసేవారు కాదు. అవునా? ఇప్పుడులాగా అంత చెమటలో ఇంత భయంకరంగా ఏమి ఉండే కాదు. అప్పుడు షాంపూలు లేవు, ఏమీ లేవు, ఒక కుంకుడికాయ ఒకటే, అది కూడా పండక్కే.
తలస్నానం చేసేవారు. మిగిలినప్పుడు అంతా ఏం చేసేవారంటే అసలు ఏం లేదు, టీవీ లేదు, రేడియో లేదు, కరెంట్ లేదు. మా అమ్మమ్మ గారి ఊరిలో చిన్నప్పుడు కరెంట్ కూడా లేదు. అప్పుడు ఎటువంటి ఏం ఉండే కాదు. ఎప్పుడన్నా హరికథో బుర్రకథో తోలు బొమ్మలాట పెట్టేవారు. తోలు బొమ్మలాట తెలుసా మీకు? తోలు బొమ్మలు పెట్టినప్పుడు దీపాలు, కిరసనాలు దీపాలు గాలి కొట్టి వెలిగించేవారు. పెట్రోమాక్స్ లైట్లు అంటారు వాటిని. ఆ లైట్లు వెలిగించేవారు. అప్పుడే మా ఊర్లో బాగా ఎక్కువ వెలుగు ఉండేది. అప్పుడు ప్రజల పని ఏంటంటే ఉదయాన్నే లేచి, తెల్లవారుజామున లేచి గేదెలు ఉంటే గేదెల దగ్గరికి వెళ్ళి చక్కబెట్టుకోవడం, పాలు తీసుకురావడం, వెంటనే టీ పెట్టేవారు. అసలు అప్పుడు రాత్రి సద్దన్నం పెరుగన్నం తినేసి మళ్ళీ ఉదయాన్నే ఆ పాలు అవి ఇంటికాడ ఇచ్చేసి మళ్ళీ వెంటనే అందరూ పొలం వెళ్ళిపోయేవారు. అందరూ పనులు వేసేవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ. స్కూల్కి వెళ్ళడం మానేశారు కూడా. పిల్లలు కూడా సరిగ్గా స్కూల్కి వెళ్ళేవారు కాదు, మానేసేవారు. కొంచెం పెద్ద అయ్యేటప్పటికి, పని చేయగలిగి వచ్చేటప్పటికి, 15 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకా పనులు పెట్టేసేవారు. ఇంక ఏంటి అని అంటే పగలంతా పొలంలో పనిచేయడం, రాత్రికి ఇంటికి రావడం, 6 గంటలకే 6:30కే భోంచేయడం, 7 అయ్యేటప్పటికే పడుకోవడం. వీధిలోకి వెళ్ళి ఆడుకున్న ఒక అరగంట 2 గంట అంతే. 8 లోపలే అందరూ పడుకునేవారు. 8 గంటలకు అసలు ఎక్కడ ఒక్క పెట్ట కనిపించేది కాదు. ఊర్లో ఏం దీపాలు ఉండేవి కాదు. అక్కడక్కడ స్తంభాల మీద కిరసనాల లైట్లు అంటించేవారు. సెంటర్కి స్తంభం మీద 4 అద్దాలు ఉండి బాక్స్ లాగా ఉండేది. తెలుసా మీకు? చిన్నప్పుడు మీరు కొంతమంది ఇంకా పుట్టలేదు అప్పటికి. ఆ వీధికి కూడా 4, 5 ఉండి ఊరు మొత్తానికి లైట్లు అయ్యి వెలిగించేవారు. మిగిలిన చోట ఎక్కడా లైట్ ఉండేది కాదు, ఆ వెన్నెలు తప్ప. అప్పుడు ప్రజలు ఏం చేసేవారంటే ఇలా చేస్తూ ఉండేవారు అన్నమాట. పొలం పనికి వెళ్తాం, పని చేసుకోవడం, గేదెలు పశువుల్ని చక్కబెట్టుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ తినడం, పడుకోవడం. ఇక పెళ్ళిళ్ళు అలాంటివి అయిన వచ్చినప్పుడు అప్పుడు కొంచెం పండగ కింద ఊరంతా, అంటే ఊళ్ళో ఎక్కడ ఏ మూల పెళ్ళైనా ఊరంతా పండగ కింద ఉండేది. మీకు తెలియదు కదా, మీరు చూడలేదు కదా అలాంటివి. నేను అన్నీ, దేవుడు నన్ను అటు ఇటు మధ్యలో పుట్టించాడు కాబట్టి ఆ కాలాన్ని చూశాను, ఈ కాలాన్ని చూశాను. అంటే పాత ఆచారాలు, పాత వస్తువులు, పాత పద్ధతులు కనుమరుగవుతున్న సమయంలో నేను పుట్టాను అనమాట. 5 పైసల దగ్గర నుంచి నాకు తెలుసు. నేను పుట్టేటప్పటికి, నా ఊహ తెలిసేటప్పటికే 1 పైసా, 2 పైసా, 3 పైసలు చలామణీలు ఆగిపోతున్నాయి. అప్పుడు 5 పైసల దగ్గర నుంచి ఏదన్నా కొనుక్కోవాలంటే 5 పైసలు 10 పైసలు ఇచ్చేవారు నాకు. ఇప్పుడు రూపాయి ఎట్టుకెళ్ళినా ఏమి రాదు. ఏం కావాలి ఇప్పుడు? ఏమన్నా తీసుకోవాలంటే 10 రూపాయలు పెట్టుకెళ్ళాలి, మినిమం 5 రూపాయలు, అంతేనా? అది ఇదే కొంచెం అంటే మంచం కొంచెం అంతేంటి? కొంచెం అంటే వెళ్ళి పొలంలో పని చేసుకోవడం, మంచం అంటే ఇంటికి వచ్చి పడుకోవడం. ఇదే జీవితం. వాళ్ళకి ఏమి తెలియదు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చాయి. అది డబ్బులు లేక, రూపాయి డబ్బులు లేక, పావలా 10 రూపాయలు డబ్బులు లేక ఆ సినిమాకి వెళ్ళేవారు కాదు. మీకు తెలియదు. మరి మీరు నమ్ముతారా? అసలు పావలా 10 రూపాయలు లేక, నేల టికెట్ పావలా, ఆ పావలా లేక సినిమాకి వెళ్ళేవారు కాదు. వెళ్ళాలని చూడాలని ఉండేది కాదు అసలు ఆ ప్రజలకి, పెద్దోళ్ళకి. ఇక మాలండోళ్ళు అంటారు, మాకు అసలు దాని సంగతే తెలియదు చిన్నపిల్లలకి. ఆ పరిస్థితిలో నుంచి ఈరోజు ఫోన్ పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఎవరు? పాలు తాగే పిల్లోడు కూడా ఫోన్ని ఆపరేట్ చేసేస్తున్నాడు. ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా, ఇంత అన్నీ అయినా కూడా మనిషి మంచం కొంచెం మాత్రం మానలేదు. అంటే దేవుని వలన కలిగే జీవితాన్ని జీవించేవారు లేరు. సువార్త వచ్చింది, ఎంతమందికి వాస్తవంగా సువార్త అందింది అన్న దానికి ఇప్పటికీ డౌటేనమాట. నా పరిశీలనలో, ప్రభు నాకు ఇచ్చిన అనుభవ జ్ఞానంలో నేను ఇంకా నేర్చుకుంటూ ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ మధ్యకాలంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి వర్తమానాలు, అంటే ప్రభు నాతో మాట్లాడినవి, నేను బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభు నాకు నేర్పించిన సంగతులు చూస్తే ఇంకా ఈ సమాజానికి జీవితం అంటే ఏంటో తెలీదు, సువార్త అంటే ఏంటో క్రైస్తవులకి ఇంకా సరిగా అర్థం కాలేదని, వివాహము అనే దానికి అసలు అర్థమే తెలియదు అని, చివరికి
వివాహం గురించి చెబుతూ వివాహం చేసే పాస్టర్లకు కూడా వివాహం గురించి అర్థం కాలేదని, దేవుని వలన కలిగే జీవితం అంటే ఇంకా తెలియలేదని, సువార్త దేవుని శక్తి అనే విషయం కూడా చాలా మందికి ఇంకా పరిపూర్ణమైన గ్రహింపు లేదని అర్థమవుతూ వస్తున్నాయి. సంఘము అనేది అసలు దైవ సంకల్పమని, అనాది కాలమందే ఆయన మదిలో ఉన్నది సంఘమేనని, ఆ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, ఆ సంఘాన్ని ప్రేమించిన ప్రేమ, ఆ సంఘానికి అనుగ్రహించబడిన కృప, ఆ సంఘమును నడిపిస్తున్న వారు నాయకులకే తెలియదంటే ఇంకే అతిశక్తి లేదనమాట. తెలియదు అంటే నీకు తెలిసిపోయి అంటే, నాకు అన్నీ తెలిసినాయి అని నేను చెప్పట్లేదు, కానీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ఈ సమాజానికి ఏమీ అర్థం కాలేదు. ఎవరికి? లోకంలో ఉన్న సమాజం కాదు, క్రైస్తవ సమాజానికే అర్థం కాలేదు. కనుక ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడేవాడు, దేవుడు జీవం గలవాడు, దేవుడు సృష్టికర్త. ఆ సృష్టికర్త తన ప్రేమను వెల్లడి చేశాడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించి. ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కుమారుణ్ణే సమస్తానికి వారసునిగా చేశాడు. ఎందుకు? మనం ఆయనకు వారసులమని తెలియజేయడానికి. అవునా? కుమారుని యందు మనం ఏమయ్యాం? దేవునికి కుమారులమయ్యాం కాబట్టి ఆయన వారసులము అయ్యాం. ఇప్పుడు ఆయన ద్వారానే ఈ ప్రపంచాలను నిర్మించాడు కాబట్టి, ఆయన ద్వారానే ఈ యుగములను నిర్మించాడు కాబట్టి ఆయన తెలుసుకోవాలి. మనం ఆయనను తెలుసుకోవాలి. అందుకని ఏం చెప్తున్నాడు చూడండి, నిర్మించను అంటూ 3వ వచనం ఆయన ఎవరో చెప్తున్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు, అంటే ప్రతిబింబము అన్నాడు. దేవుని మహిమ, ఆయన ఎవరు? దేవుని మహిమ యొక్క తేజస్సు అని చెప్పి. ఇక్కడ దేవుడు, ఆయన యొక్క మహిమ, ఆ మహిమ యొక్క తేజస్సు, 3 విషయాలు ఉన్నాయి. దేవుడు, దేవుని యొక్క మహిమ, ఆ మహిమ యొక్క తేజస్సు. దేవుడు అంటే తండ్రి, ఆ తండ్రి యొక్క మహిమ ఎవరు? కుమారుడు. ఆ కుమారుని యొక్క తేజస్సే ఈ యావత్ విశ్వం. తేజస్సు ఇదంతా కనిపించేది అంతా ఏంటి? కుమారుని తేజస్సు, ఇదంతా మహిమ. అందుకే ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది అన్నాడు. ఆకాశములు ఆయన మహిమని వివరిస్తున్నాయి. ఆకాశంలో ఉన్నవి, ఆకాశం క్రింద ఉన్నవి అన్నీ, యావత్ సృష్టి కూడా ఎవరి మహిమని వివరిస్తున్నాయి? యేసుప్రభు మహిమ. దేవుని మహిమ యేసుప్రభు. యేసుప్రభు ద్వారానే ఈ ప్రపంచాలని, మహిమలన్నిటినీ నిర్మించాడు కాబట్టి అవి వివరిస్తున్నాయి. అంతరిక్షం ఏం చేస్తుందంటే ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. ఇలా చూస్తుంటే అంతరిక్షంలోకి ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు, కోటాను కోట్ల నక్షత్రాలు, ఆ గ్రహాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఎవరు చేశారు ఇంతలాగా? ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని తిప్పలు పడుతున్నాం ఈరోజు, ఎన్ని బాధలు పడుతున్నాం ఈరోజు. ఎంత కష్టపడినా కూడా కష్టంగానే ఉంది. ఏసీ వేసుకుని సుఖపడిపోయాం అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏసీ వేసేసుకున్న అమ్మయ్య, ఏసీ వేసుకుంటావు, కరెంట్ లేకపోతే ఏసీ ఉండి ఏం చేస్తావు? అసలు ఏసీ లేనివాడికి ఇంకెప్పుడు ఒకటే గొడవ, ఆడికి ఒకటే గొడవ. ఏ పక్క నుంచి గాలి వేస్తుందో ఆ పక్కన కొంచెం తలుపు ఏదో తీసుకొని ఇసురుకుంటాను, కుసురుకుంటాను. లేదా ఇన్వర్టర్ ఉంటే ఆ ఇన్వర్టర్ గాలికి శాత తీరుతాడు. ఇప్పుడు మొత్తానికి ఏసీకి అలవాటు పడిపోయినాడు ఏమవుతాడు? కరెంట్ లేదనుకోండి చచ్చిపోతాడు. ఆ ఫ్యాన్ గాలి కూడా సారదు, ఇక నిద్రపోవడం. మళ్ళీ ఆ కరెంట్ రావాలి, ఆ ఏసీ తిరగాలి, ఆ చల్లబడాలి, అప్పుడు కానీ కునుకు రాదు. మీరు ఏదేదో ఇది ఉంటే ఆహా, అది ఉంటే ఓహో అంటాం. అది మన దగ్గర లేనప్పుడు గుర్తొస్తుంది, ఎక్కడికి వెళ్ళాలన్న గుర్తు వస్తుంది. అది ఉంటే బాగుండు అనుకుంటాం, కానీ కొన్న తర్వాత అసలు గుర్తుండదు. ఆలోచించేయండి. మొదట్లో ఎలా ఉన్నావు దేవుని విషయంలో, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? ఎందుకు ఇప్పుడు చల్లబడిపోయాం? అప్పుడు ఎందుకు ఉత్సాహంగా ఉన్నావు? ఎందుకు అప్పుడు ఆసక్తి కలిగి ఉన్నావు? ఇప్పుడు ఎందుకు ఆసక్తి తగ్గిపోయింది? అంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము, ఆయన మూర్తిమంతము, ఆయన యొక్క గుణగణాలని నువ్వు ఆలోచించడం మానేసావు.
నువ్వు ఆయన నేర్చుకోవడం మానేసావు, నీకోసం ఆయన చేసిన వాటిని తెలుసుకోవడం మానేసావు. ఇక నువ్వే ఏదో కొనుక్కున్నావు, ఏదో సంపాదించుకోవాలి, ఇంకో ఏదో ఉండాలి అని మొత్తం అస్తమానం కొంచెం కిందకి పోతున్నావు. అదే కదా, అస్తమానం వెళ్తే మంచం మీదకి, లేకపోతే ఏమి చేస్తావు, కొంచెం కిందకి. అంటే అప్పుడప్పుడు ప్రార్థన మానేసి అన్న మంచం ఎక్కుతాము, ఎక్కువ సార్లు కొంచెం కిందకి పోతాం కదా. పరిస్థితి అదే కదా. అందుకే మనం జీవించలేకపోతున్నాం. మనం జీవించలేనప్పుడు ఆయనని సేవించలేం. ఆయనని సేవించాలంటే ఆయనలో ఉన్న జీవాన్ని మనం తెలుసుకోవాలి, ఆయన మహిమను మనం తెలుసుకోవాలి, ఆయన చేతి పనిని ఆయన ప్రచురం చేయాలి, ఆయన గుణ లక్షణాలను, అంటే ఆయన మంచితనాన్ని మనం తెలుసుకొని ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఇంకేం చెప్తున్నాడంటే తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఉదయము, రాత్రి, పగలు రాత్రి ఏర్పరుస్తున్నాడా, గాలిని రప్పిస్తున్నాడా, వర్షము అనుగ్రహిస్తున్నాడా, ఆ వేసవి శీతాకాలాలు ఇస్తున్నాడా, ఇవన్నీ ఇస్తున్నాడు. అంటే సమస్తాన్ని కూడా నిర్వహిస్తున్నాడు, నడిపిస్తున్నాడు ఆయన తన మహత్తు గల మాట చేతనే. అంటే యేసు ప్రభు ద్వారానే ఇవన్నిటినీ ఏం చేస్తున్నాడు, నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు మన ఇంటి నిర్వహణే మనకు కష్టంగా ఉంది. ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో మీకు తెలుసు. మీ ఇంటి నిర్వహణ మీకు ఎంత కష్టంగా ఉంది కదా. కానీ ప్రపంచంలో ఇన్ని కోట్ల మందిని ఆయన ఇంత పెద్ద విశ్వాన్ని, ప్రపంచాన్నే తిప్పుతూ నడిపిస్తూ నిర్వహిస్తున్నాడు. ప్రతి జీవి ఆకలిని తీర్చేది ఆయనే, ప్రతి ఒక్కరి కోరిక తీర్చేది ఆయనే, అందరికీ ఊపిరిని, జీవాన్ని ఇస్తున్నాడు, ఆహారం అనుగ్రహించి ఉల్లాసంతో మనుషుల్ని నింపుతున్నాడు. నీ ఉల్లాసం, నీ ఉత్సాహం, నీ డ్యాన్సులన్నీ ఆహారం తింటేనే, లేకపోతే మూల కూర్చోవలసిందే. కానీ జనాలు ఎలా ఉన్నారంట, తినుటకు త్రాగుటకు కూర్చుండి తర్వాత ఏం చేశారంట, ఆడటానికి లేచారు. ఆడటానికి లేస్తున్నారు కానీ ప్రభువుని మూలంగా జీవించడానికి ఎవరు సిద్ధంగా లేరు. సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. తర్వాత పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి. మొదట ఆయన ఎవరు అన్నాను, మాట్లాడేవాడు. రెండవది మాట్లాడేవాడు అంటే అర్థం ఏంటి, మాట్లాడేవాడు అంటే జీవం గలవాడు. తర్వాత ఎవరు, సృష్టికర్త, అంటే సమస్తాన్ని నిర్మించినవాడు. ఆ నిర్మించిన వాడే ఏమైనాడు, వారసుడు. ఏంటి వారసుడు. ఆ వారసుని నియమించాడు కదా. ఇప్పుడు ఆయన ద్వారా సమస్తాన్ని నిర్మించాడు. ఆయన ఎవరు అని అంటే చెప్పండి, ఆయన ఎవరు, దేవుని మహిమ. ఆ మహిమ యొక్క తేజస్సు అంటే యావత్ విశ్వము దేవుని చేతి పనే. దీని అంతటిని ఎలా నడిపిస్తున్నాడు ఆయన, తన మాట చేత నిర్వహిస్తున్నాడు.